యేసు నామము ద్వారా చేయబట్టుకుంటే చలనము లేని స్థితులు కూడా చెల్లించబడతాయి. పండని భూములు కూడా పండించబడతాయి. వాళ్ళు అంటారేమో, ఈ రాళ్ల భూమి ఏం పండిస్తావు? పంట పండించేది నేను కాదు, అడుగు పెట్టేవాడను మాత్రమే నేను. పనిగా చేసేయడమే నా పని, ప్రయాసపడడమే నా పని. నా పంట రాళ్ల భూమి అయినా, ఇసుక నేలైనా, ఏ నేలైనా సరే సమృద్ధినిచ్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేస్తున్న ఈ పని చేసి చేయువాడును మాత్రమే, కానీ దాన్ని ఖచ్చితముగా సరిగా చేయువాడు, సరి చేయువాడు, బాగు చేయువాడు, స్థిరపరచువాడు, ఒక నూతనమైన ఘనతను తీసుకొచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు, చలనము లేని స్థితి చెల్లించబడాలి.